రోజు వర్క్‌కి వెళ్ళేటప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్, ఒక లంచ్ బ్యాగ్, ఒక వాటర్ బాటిల్ ఇలా అన్నీ సెపరేట్‌గా క్యారీ చేయడం మీకు కూడా ఇబ్బందిగా అనిపిస్తుందా? నాకు కూడా అదే ప్రాబ్లమ్ ఉండేది. అందుకే ఈ 2 ఇన్ 1 హ్యాండ్ బ్యాగ్ విత్ అన్ ఇన్సులేటెడ్ లంచ్ కంపార్ట్మెంట్ తీసుకున్నాను. చూడ్డానికి స్టైలిష్ హ్యాండ్ బ్యాగ్ లానే ఉంటుంది, కానీ ఇందులో లంచ్ కోసం ప్రత్యేకంగా ఇన్సులేటెడ్ కంపార్ట్మెంట్ ఉంది. అంటే హ్యాండ్ బ్యాగ్ కూడా ఇందులోనే, లంచ్ బ్యాగ్ కూడా ఇందులోనే. ఇప్పుడు ఈ బ్యాగ్‌లో నేను వర్క్‌కి వెళ్ళడానికి ఏమేం ప్యాక్ చేసుకుంటాను, లంచ్ నుంచి పర్సనల్ థింగ్స్ వరకు ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఏది ఎక్కడ పెట్టుకుంటే బ్యాగ్ నీట్గా ఆర్గనైజ్గా ఉంటుంది, ఏమేం క్యారీ చేస్తాను, ఈ 2 ఇన్ 1 బ్యాగ్ నిజంగా నాకు యూస్ఫుల్గా ఉందా అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ ఆర్గనైజ్ మై వర్క్ హ్యాండ్ బ్యాగ్ టుగెదర్. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. డెఫినెట్గా ఇది చాలామంది వర్కింగ్ ఉమెన్కి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మరి ముందుగా బ్యాగ్ని మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి. నాకు ఈ బ్యాగ్లో నచ్చిన మెయిన్ ఫీచర్ ఏంటంటే ఇది చూడడానికి హ్యాండ్ బ్యాగ్ లాగా ఉంటుంది, కానీ ఇందులో లంచ్ కోసం సపరేట్ ఇన్సులేటెడ్ సెక్షన్ ఉంది. వర్క్స్కి వెళ్ళేటప్పుడు మనకు అవసరమైన చిన్న చిన్న థింగ్స్ చాలా ఉంటాయి కదా, ఫోన్, వ్యాలెట్, కీస్, టిష్యూ, శానిటైజర్, మేకప్, చార్జర్ ఇలా అన్నీ కలిపి పెట్టేస్తే బ్యాగ్లో ఏది ఎక్కడుందో ఇలా వెతుక్కోవాలి. అందుకే నేను ఈసారి ప్రతి ఐటమ్ని ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఉండేలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సైడ్ మనకి ఎక్స్ట్రా ఇలా హుక్కి ఇచ్చాడనమాట. ఒకవేళ మనం ల్యాప్టాప్ బ్యాగ్ లాగా వేసుకోవాలన్నా లాంగ్ ఇలా ఉంటుంది, లేదు అంటే నార్మల్గా హ్యాండ్ బ్యాగ్ లాగా వాడుకోవాలంటే అది తీసేసుకోవచ్చు అనమాట. స్ట్రైప్స్ తీసేసి ఎక్స్ట్రా లోపల పెట్టేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అటాచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకి ఎక్కువ వెయిట్ అనిపిస్తుందంటే ల్యాప్టాప్ బ్యాగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా స్పేషియస్గా మీకు కనిపిస్తుంది కదా ఎంత స్పేస్ ఉందో. సో ఇంత స్పేషియస్గా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట ఈ బ్యాగ్. పర్టికులర్గా అన్నీ మనం ఒక బ్యాక్ ప్యాక్, తర్వాత వాటర్ బాటిల్, లంచ్ బాక్స్ ఇలా అన్నీ క్యారీ చేయకుండా, పర్టికులర్ వింటర్లో అయితే చాలా చల్లగా ఉంటుంది కదా, అప్పుడు అన్నీ హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇలాంటి బ్యాగ్ డెఫినెట్గా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటే చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎవ్వరు మిస్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి, మీకు తెలుస్తుంది ఎంత ఈజీగా ఎంత కంఫర్ట్గా ఉందని. క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్పేస్, లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి ఎనఫ్ స్పేస్. అసలు మనకి పెద్ద మీకు పెట్టి చూపిస్తాను నేను ఎంత పెద్ద బాక్సెస్ పెట్టచ్చు, ఎంత ఉంది అనేసి. ఇక్కడ చాలా స్పేషియస్గా ఇచ్చాడు. ఇది సూపర్ అన్నమాట. ఈ బ్యాగ్తో ఈ చిన్న పౌచ్ ఇచ్చాడు. సో ఆ పౌచ్లో కూడా మనం కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా పర్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరే ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా. అది కూడా నాకైతే ఇంత సాఫ్ట్ ఉందంటే లెదర్, చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. యాక్చువల్గా ఇది టోట్ బ్యాగ్లోనే ఇన్సులేటెడ్ లంచ్ అంతా ఇచ్చాడు. సో నేనైతే ఇలా మొత్తం పొద్దున్నే 7కి వెళ్ళిపోతాం కాబట్టి మళ్ళీ వచ్చేది ఈవినింగ్ 3కి. సో అప్పటి వరకు కావాల్సిన స్నాక్స్, ఫ్రూట్స్ అన్నీ ఇంకా బ్రేక్ఫాస్ట్ కున్న తినమన్నమాట. సో తీసుకొని వెళ్ళిపోతాం కాబట్టి ఏవైనా ఫ్రూట్స్ అలానే తినేస్తాము. సో ఇలా అన్ని ఇన్ని ఐటమ్స్ ప్యాక్ చేసుకోవాలి కాబట్టి ఆఫ్ కోర్స్ ఖచ్చితంగా చాలా బాక్సెస్ అవుతాయి. సో ఇలా మార్నింగ్ అయితే నేను వెజిటేబుల్స్ అవి బ్రాక్లీ, బీన్స్ అలా బాయిల్ చేసేసి పెట్టుకుంటాను. ఇవి ఫ్రూట్స్ చూడండి, పొమగ్రనేట్, కివి అన్నీ మొత్తం అంటే డైట్లో అన్నీ ఉండాలి అని చెప్పి స్కూల్ అలా ఉన్నప్పుడైతే ఇంకా టైంకి ఆకలేస్తుంది కాబట్టి ఉన్నవే తినేస్తాం కదా, అందుకే నేను ప్యాక్ చేసుకోవడమే చాలా హెల్తీగా ప్యాక్ చేసుకుంటా. ఇవైతే సోయా బీన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రైడ్ అంటే కొంచెము అలా సాల్టెడ్ సోయా బీన్స్, ఖర్జూరం, అంజూర్, ఆప్రికాట్ అవి. సో ఎవ్రీడే ఇన్ని ఉంటాయి నాకు బాక్సెస్. దానివల్ల నాకు చాలా టఫ్ అనిపిస్తుంది అనమాట అన్ని బాక్సెస్ హ్యాండిల్ చేయడం. సో ఇంక ఈ బ్యాగ్ చూసాక నాకు చాలా చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ నేను ఆ బ్యాగ్లో ఫిట్ చేసేసుకుంటాను చూడండి. ఇలా కింద ఇచ్చాడనమాట, ముందర ఫ్రంట్ సైడే వచ్చేస్తుంది. సో మనకి లోపల అంత మెస్ అవుతుంది, ఏదైనా లీక్ అవుతుంది అనే ప్రాబ్లం కూడా ఉండదు దీనివల్ల. నేను ఒక చిన్న టిష్యూ పెట్టేస్తున్నా. సో ఇది హాట్ బాక్స్ లాగా అనమాట. ఆల్రెడీ బాగా హీట్గా ఉంటుంది. కొంచెం వాటర్ వేసేసి కాసేపు ఒక 20 మినిట్స్ పెడతాను మార్నింగ్, మనం ఫుడ్ పెట్టే ముందు, వేడి ఫుడ్. సో ఆల్రెడీ అదే హీట్గా ఉంటుంది కాబట్టి ఇది ఇన్సులేటెడ్ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో మొత్తం అక్కడ చూడండి, అదొక లంచ్ బాక్స్,
తర్వాత ఇక్కడ 3 బాక్సెస్ పెట్టాను. ఇంకా ఒక బాక్స్ కూడా ఎనఫ్ పెట్టచ్చు. ఇప్పుడు మీకు చూపించిన ఫ్రూట్ బాక్సెస్ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కలిపి పెట్టినా ఇంకా ఒక బాక్స్కి స్పేస్ ఉంది. సో ఇంకా మనం కూల్ డ్రింక్స్ ఏదైనా కావాలన్నా మనం ఇంకా డిఫరెంట్గా పెట్టుకుంటాం కదా. నేనైతే ఇలా అన్ని గ్లాస్ బౌల్సే పెట్టాను. నాకు అప్పటికి ఇంత స్పేస్ అనిపించింది అనమాట. ఇంకా మనం ఇంకా జిప్ లాక్స్లో అలా పెట్టేసి అసలు వెయిట్గా ఉండదు. సో ఇంకా ఇక్కడ బాటిల్ పెట్టుకోవడానికి టూ సైడ్స్ ఇచ్చారు. తర్వాత లోపల 2 సైడ్స్ ఏదైనా కాఫీ అలా పెట్టుకోవాలంటే కూడా లోపల కూడా స్పేస్ ఉందన్నమాట. 2 బాటిల్స్ పెట్టుకోవచ్చు. అసలు ఎంత కంఫర్ట్ అంటే లేడీస్కి మాత్రం అన్నీ కావాల్సినవన్నీ అంత స్పేస్ ఉందంటే అన్నీ ఒక దాంట్లో ఉంటే మనకు నచ్చినట్టు పెట్టుకుంటాం. ఇక్కడైతే ల్యాప్టాప్ చూడండి, ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంది. నేనైతే స్కూల్కి ల్యాప్టాప్ తీసుకెళ్ళాను, బట్ ఇక్కడ బ్యాగ్లో పెట్టుకోవడానికి ఇంత స్పేస్ ఉందని చూపించడానికి పెడుతున్నాను అనమాట. దానికి ఇలా క్లిప్ పెట్టుకోవచ్చు. కింద ఏమీ బ్రేక్ అవ్వకుండా మంచిగా కుషన్ ఇచ్చారు ల్యాప్టాప్ బ్యాగ్కి. ఇంక ఇక్కడ మీకు కనిపిస్తున్నవన్నీ నేను ఎప్పుడు నా స్కూల్ బ్యాగ్లో ఎప్పుడు ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇవన్నీ అనేస్తే ఒక్కొక్కటిగా చూద్దాం ఎందుకు ప్యాక్ చేసుకోవాలి అని. ఇప్పుడు మీకు చూపించబోయేవైతే నాకైతే చాలా ఇంపార్టెంట్, మీలో ఎవరికైనా హెల్ప్ అవుతాయేమో ఆర్గనైజ్ చేసుకోవడానికి. చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నవైతే హెర్బల్ టీ అనమాట. ఎప్పుడైనా స్కూల్లో చాలా హెడేక్ వచ్చినప్పుడు నేను హాట్ వాటర్ స్కూల్లో కెటల్స్ ఉంటాయి, సో నా దగ్గర కప్పు ఉంది కాబట్టి పెట్టేసుకొని తాగేస్తూ ఉంటాను. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. తర్వాత ఇది స్టమక్ పెయిన్ మెడికేషన్, ఇది స్ట్రెప్సిల్స్ అనమాట. సడన్గా థ్రోట్ పెయిన్స్ అవన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి రోజు టైం ఉండదన్నమాట. బిజీగా వెళ్ళిపోతుంటాం మార్నింగ్స్. అందుకే ఇవి బ్యాండేడ్స్, తర్వాత టైలెనాల్. ఎప్పుడైనా లోపల ఏసీస్ టెంపరేచర్ చేంజ్ అయినప్పుడు చాలా ఫీవరిష్గా అనిపిస్తుంది. ఇదైతే సైనస్ రిలీఫ్ స్ప్రే అనమాట. నాకు సైనస్ ఉంది, ఎప్పుడైనా చాలా చల్లగా ఉన్నప్పుడు బ్లాక్ అవుతూ ఉంటుంది నోస్ అవి. సో ఆ స్ప్రే వేసుకుంటే ఫుల్ రిలీఫ్ అనిపిస్తుంది, కంఫర్ట్గా ఉంటుంది. శానిటరీ ప్యాడ్స్. సో ఇవన్నీ ఎప్పుడు ఒక పౌచ్లో పెట్టేసుకుంటాను నేను. చాలా ఇంపార్టెంట్ అనేసి ఎప్పుడు ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. ఇలా కంఫర్ట్గా ఉండడం వల్ల మనకి ఏదైనా అనుకోకుండా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు స్కూల్లో ఇంటికి వచ్చే పని లేకుండా మనం యూజ్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి ఇలా ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ చూపించేవైతే అన్ని పర్సనల్ థింగ్స్ అనమాట. ఇది ఎవరి ఇంట్రెస్ట్. నాకైతే ఇది హ్యాండ్ క్రీమ్, బాడీ లోషన్, తర్వాత కావలసిన కొంచెం ఒక లైనరు, కూంబు, తర్వాత డియో, లిప్స్టిక్ ఒకటి, వ్యాజ్లిన్, లిప్ బామ్. సో ఇలాంటివన్నీ పెట్టుకుంటాను. ఒక్కొక్కసారి అయితే చాలా సందర్భాల్లో నేనైతే ఇయర్ రింగ్స్ కొని పెట్టుకోవడం మర్చిపోయేదాన్ని. మార్నింగ్ హడావిడిలో స్కూల్కి వెళ్ళాక గుర్తొస్తుంది అనమాట, బొట్టు పెట్టుకోవడం మర్చిపోవడము. అందుకని చెప్పి అవన్నీ ఉంటే ఎప్పుడైనా కొంచెం ఫ్రీ పీరియడ్స్, కొంచెం మధ్యాహ్నం లంచ్ టైంలో అలా రిలాక్స్ అయినప్పుడు పెట్టుకోవచ్చు అని సేఫ్టీ పిన్స్, ఒక క్లచ్ అన్నీ పెట్టుకుంటా. తర్వాత బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఏదైనా అనుకోకుండా పడిపోతూ ఉంటాయి అన్నమాట, అప్పుడు హెల్ప్ అవుతాయని అలా అన్ని పౌచెస్లో పెట్టుకోవాలను. మన దగ్గర ఎక్స్ట్రా చాలా ఉంటాయి, బట్ మనం ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఇన్ కేస్ ఏదైనా పోతే పెట్టుకోవడానికి నాకు కంఫర్ట్ అనిపిస్తుంది. అందుకే నేను అలా ఎక్స్ట్రా అన్ని చేసి పెట్టుకుంటాను అనమాట. ఇంకా ఇవైతే క్యాండీస్ అనమాట. జింజర్ క్యాండీస్, కాఫ్ డ్రాప్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా గొంతు నొప్పి ఇచ్చినా, ఒకవేళ కాఫ్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు సో ఇమ్మీడియట్గా వేసుకోవడానికి ఉంటాయని చెప్పి ఆ క్యాండీస్ అవి పెట్టుకొని ఉంటాను. ఇంకా ఇది డైరీ, తర్వాత బుక్స్, ఫోన్ ఛార్జరు, హెడ్ ఫోన్స్, ఇంకా పర్స్ ఉంటుంది. పర్స్లో కూడా మెయిన్ కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కార్డ్స్, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ పెట్టుకొని ఇలా అన్నీ పెట్టేసుకున్నా కదా. ఇవన్నీ ఇప్పుడు ఆ బ్యాగ్లో ఆర్గనైజ్ చేసేసుకుంటాను. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి చాలా కంఫర్ట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ స్కూలింగ్ గ్లాసెస్, ఐడి కార్డ్స్ అన్నీ ఒక బ్యాగ్లో ఉంటాయి. లంచ్ బ్యాగ్ ప్లస్ దాంట్లోనే ఇన్ని పెట్టుకోవడానికి ఇంత కంఫర్ట్గా ఉంది చూడండి బ్యాగ్ అయితే. సో అక్కడ మనకి కావాల్సినట్లు మీకు కనిపిస్తున్నాయి కదా, హెడ్ ఫోన్స్ పెట్టుకున్నా, ఇంకొక సైడ్ ఛార్జర్స్. నాకు ల్యాప్టాప్ అవసరం లేదు స్కూల్కి, అందుకని ల్యాప్టాప్ తీసేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ పెట్టుకున్నా కూడా ఎనఫ్ స్పేస్ అనమాట. సో ఇవన్నీ పెట్టుకోవాలని ఏం లేదు కదా అందరూ. సో బట్ నేను ఇన్ని పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టినా కూడా ఎనఫ్ స్పేస్ ఉంది. చాలా వెయిట్ కూడా బాగా తట్టుకుంది అనమాట. సో చాలా కంఫర్ట్గా చాలా బాగుంది బ్యాగ్. మీకు కూడా నచ్చుతుంది, డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఇలాంటి కంఫర్ట్గా ఉంటే ఒక్క బ్యాగ్ ఉన్నా చాలు, అన్నీ పెట్టేసుకొని ఒక బ్యాగ్ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ కదా. మన డ్రెస్సెస్తో కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది అనమాట. వెస్ట్రన్ వేర్ అయినా, ఇండియన్ వేర్ అయినా, ఎప్పుడైనా మనం ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ బ్యాగ్ అయితే.
ఎప్పటి నుంచో ఇలాంటి బ్యాగ్ కోసం చూస్తున్నా. నాకైతే ఇది మంచి డీల్లో వచ్చిందనమాట. యాక్చువల్ ప్రైస్ అయితే $45 ఉంది అమెజాన్లో. ఆ రోజు ఎందుకో డీల్లో నాకు ఒక $20కి వస్తే తీసేసుకున్నాను అనమాట. చాలా వర్త్ అనిపించింది. డెఫినెట్గా మీకైనా ఎప్పుడైనా అవసరం అనిపిస్తుందేమో, ఒకసారి ట్రై చేసి చూడండి. బట్ ఎవ్రీ వర్కింగ్ ఉమెన్ దగ్గర ఇలాంటి ఒక బ్యాగ్ ఉంటే చాలండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ గురించి ఆలోచించే పని లేకుండా. నేను అన్నీ పెట్టాను, అన్ని గ్లాస్ బౌల్స్ పెట్టా కాబట్టి కొంచెం వెయిట్ ఉంది. మీరు కానీ ఇంకా గ్లాస్ బౌల్స్ అవి తక్కువ పెట్టుకుంటే కూడా ఇంకా కొంచెం ఈజీగా అనిపిస్తుంది, నాకు అంత వెయిట్ అవసరం లేదు అన్న. బట్ ఒక్క బ్యాగ్లో ఇంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటే ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే చాలా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అందరూ వీడియో అయితే చూసారు కదండి. హోప్ మీ అందరికీ కూడా ఈ బ్యాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది, కంఫర్ట్గా అనిపించింది. సో మీరైతే ఈ వీడియో మొత్తం చూసినట్టయితే నేను చాలా ప్రోడక్ట్స్ని బ్యాగ్లో ఇలా పౌచ్లో అరేంజ్ చేసుకున్నా కదా. ఒకవేళ ఇన్ కేస్ మీరైతే ఇంకా ఏదైనా ప్రోడక్ట్స్ యాడ్ చేసే వాళ్ళ ఏంటి అనేసి, ఒకవేళ యాడ్ చేసినట్టయితే ఏం చేయొచ్చు అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను యాడ్ అయితే చేసుకుంటాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ట్రావెలింగ్కి కానీ, వర్కింగ్ ఉమెన్కి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఎన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మంచి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేస్తుంటాను. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. అన్నట్టు చాలామంది ఛానల్ని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.